హలో! కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం, నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అడవి పుత్రుడు కె అంకారావు ఫారెస్ట్ అడ్వైజర్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో స్ఫూర్తిదాయక అంశంగా ఈ అంశాన్ని అడవి పుత్రుడు కె అంకారావు ఫారెస్ట్ అడ్వైజర్ ఆ విషయాన్ని ఇప్పుడు మీ కానమోకు స్వరంలో వినండి. పలనాడు అడవి నుంచి అడ్వైజర్. నల్లమల అడవి తల్లి బిడ్డగా గుర్తింపు, జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు. ఒకే ఒక్కడు 3 దశాబ్దాలుగా నల్లమల అడవుల పరిరక్షణ, అభివృద్ధి కోసం అలుపెరగని శ్రమ. అడవులు ప్రకృతి పరిరక్షణ కోసం జీవిత త్యాగం. అడవిలో అతడు అడవికి అండ, అతడు అడవికి ఆపద్బాంధవుడు, అతడు అడవిని రక్షించాడు, అడవి పుత్రుడు. ఇలాంటి ఎన్నో పదాలు అతనికి సాటిరావు. అతడు ఒకరోజు అడవికి వెళ్ళకపోతే అడవి అలుగుతుంది. ప్రతి పక్షి, ప్రాణి ఎదురు చూస్తుంది. ప్రకృతి పిలుస్తుంది అంటే ఆశ్చర్యపోకమానము. నల్లమల అడవిలో అణువణువు తెలుగు. చిన్నతనం నుండి అడవితో అనుబంధం. 3 దశాబ్దాలుగా విడదీయని బంధం. ప్రాణులతో సహవాసం, ప్రతి చెట్టు పుట్టతో పలకరింపు, ఎన్నో కోట్ల మొక్కల పెరుగుదలకు కారకుడు, లక్షల ప్రాణుల పాలిట దైవం. అడవికి అండగా ఉంటూ జీవితం పూర్తిగా అడవులకు అంకితం చేసి సరికొత్త ఆకుపచ్చని అడవులు పెరుగుదలకు కారణం అయిన ఆ త్యాగజీవి అడవులకు ఆపద్బాంధవుడు. అతడే కె అంకారావు, జాజీ అంటారు. అతడు నల్లమల అడవి పల్నాడు ప్రాంతంలో కారంపూడి గ్రామం జన్మస్థానం. అతని వయస్సు 43 సంవత్సరాలు. తన గ్రామానికి శివారున అడవి ఉండటం, తన ఇల్లు గుడిసె, ఆ గుడిసె కూడా ఊరు చివర అడవికి కూతవేటు దూరంలో ఉండటం అతనికి అడవితో అనుబంధానికి కారణమైంది. తన తండ్రి చెప్పే అడవి కథలు, తన చిన్నతనంలో అడవికి జరుగుతున్న నష్టాలు, అడవి ప్రాణులు అంతరించిపోతున్న వైనం, ఇవన్నీ కూడా అంకారావుకు అడవులు, పర్యావరణ, ప్రకృతి ప్రేమ కలగటానికి కారణాలయ్యాయి. తన 11 వయసులో తన ఇంటికి సమీపాన ఉన్న కొన్ని అడవి పండ్ల చెట్లు అంతరించిపోవటం చూసి కలత చెంది విత్తనాలు సేకరణ చేసి అడవుల్లో చల్లటం మొదలుపెట్టాడు. అంతరించిపోయే వృక్షాలను గమనించి మండు వేసవిలో సేకరించి మరి నీరు చల్లుతూ కొంతకాలానికి వాటిని విత్తన బంతులు, సీడ్ బాల్స్, ఆపై అవగాహన కల్పించుకొని తొలకరి జల్లుల సమయంలో ఎత్తైన కొండలు, గుట్టలు, కుంటలు, సరస్సులు, వృక్షాలు లేని చోట, పలుచని మైదాన ప్రాంతాల్లో, రోడ్డుకు ఇరువైపులా, ఊరు పొలిమేర ప్రాంతాల్లో చల్లుతూ సరికొత్త అడవులు పెరగటానికి కారణమయ్యాడు. ఇప్పటికీ కొన్ని కొత్త విత్తనాలు నల్లమల అడవుల్లో ఏ స్వార్థం లేకుండా అడవుల్లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చల్లాడు. ఒకప్పుడు కొన్ని అరుదైన మొక్కలు, ఔషధ వృక్షాలు, పండ్లు, వృక్షాలు అంతరించిపోయే దశలో వాటి విత్తనాలు సేకరించి వాటిని చల్లడం ద్వారా అడవికి కొత్త ఆయువు పోశాడు. ఇంతేకాదు, తన చిన్నతనంలో అడవిలో ఒక అందమైన పక్షి ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో ఏవో వ్యర్థం తిని ఆ పక్షి చనిపోతే కలత చెంది ఆ అడవుల్లో ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటించి
ప్లాస్టిక్ మహమ్మారి నుండి అడవి తల్లిని, అడవి ప్రాణులను కాపాడి అడవుల్లో పర్యావరణ పరిరక్షణ చేశాడు. కొన్ని వేల కిలోల వ్యర్థాలు అడవి నుండి తొలగించి వాటిని పూర్తిగా నాశనం చేశాడు. మండు వేసవిలో అడవుల్లో అగ్ని సహజం. ఆ కార్చిచ్చుతో తగలబడుతున్న అడవుల్లో ఎత్తైన కొండలు, గుట్టలు ఎక్కి మంటలు అదుపు చేస్తూ అడవుల్లో మంటలు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాడు. ఎన్నో లక్షల వృక్షాలు కాలిపోకుండా, ఎన్ని వేల ప్రాణులు, పక్షి, జంతు స్థావరాలు చెక్కు చెదరకుండా తన ప్రాణాలు సైతం లెక్క చేయక కాపాడిన ఆ ప్రాణదాత నిత్యం అడవుల్లో 20 కిలోమీటర్లు తిరుగుతూ అడవికి హాని చేసే వ్యక్తులు అడవి దరిదాపులకు కూడా రాకుండా కాపాడుతూ అడవులు సమస్త ప్రాణులకు జీవించే అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడక్కడ మొక్కలు నాటుతూ వాటికి నీళ్లు పోసి పెంచుతూ అడవిలో పచ్చదనం పెంచాడు. తాను చేయటమే కాకుండా తనలా కొందరైనా ఉండాలి అన్న ఉద్దేశంతో తన చుట్టుపక్కల ఏదో ఒక పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు అవగాహన, అడవులు ప్రకృతి పట్ల కలిగిస్తాడు. ఔషధ మొక్కలు తీసుకువెళ్ళి వాటి ఉపయోగం, అడవుల పెరుగుదలలో పక్షులు, వన్యప్రాణులు, వాటి పాత్ర, మనం చేయవలసిన ప్రథమ కర్తవ్యం, వీటి గురించి బోధన చేస్తాడు. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొందరు గ్రామస్తులు, యువకులు, మహిళలను కూడా ప్రకృతికి పాఠాలు బోధిస్తాడు. తాను చేసిన ఈ కృషి ఫలితం విద్యార్థుల్లో పర్యావరణ, అడవుల పట్ల అవగాహన కలిగి ప్రకృతి అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ వేల క్లాసులు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తనకు జీవనాధారంగా ఉన్న ఒకే ఒక ఎకరంలో కూడా జొన్న, సజ్జ పంటలు వేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పంటలు వేసి పూర్తిగా పక్షులకే వదిలేస్తాడు. ఒకే ఒక్కడు 3 దశాబ్దాలుగా చేసిన ఈ పోరాట ఫలితం సరికొత్త అడవుల్లో అడవి తల్లి పచ్చబడింది. ప్రకృతి పులకరింపుతో సమస్త ప్రాణులు చల్లగా ఉన్నాయి. ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా 3 దశాబ్దాలుగా నల్లమల అడవులు పరిరక్షణ, అభివృద్ధి కోసం తన జీవితం త్యాగం చేసిన అంకారావు గురించి పలు పత్రికలు, జాతీయ, అంతర్జాతీయ మీడియా వాటి ద్వారా తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం గత సంవత్సరం జూన్ 5న అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం అతడిని సలహాదారుడిగా నియమించటం చేశారు. అలా చేస్తూ ఆ బహిరంగ సభలో ప్రకటించటం విశేషం. సాధారణ వ్యక్తిని అసాధారణ శక్తిగా వివరిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం మాటలు అప్పటిలో సంచలనంగా మారాయి. అంకారావు అడవులు, వాటి పర్యావరణ పట్ల చేసిన ప్రసంగం అప్పట్లో అందరినీ ఆకర్షించింది. నెటిజన్లు అంకారావు గురించి వెతకటం మొదలుపెట్టి వికీపీడియా ద్వారా తెలుసుకున్నారు. పలు ఛానల్స్ ఆకట్టుకునే అతని కథనాలు ప్రసారం చేశాయి. అంకారావు పలు పురస్కారాలు వరించాయి అతన్ని. అప్పటి పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారు స్వయంగా అంకారావు ఇంటికి వచ్చి సత్కారం చేసి అతనితో కలిసి అడవికి వెళ్ళి అతను చేసిన కార్యక్రమాలు చూసి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు పలుసార్లు అడవికి వెళ్ళి అతన్ని కలిసి ప్రశంసించారు. నల్లమల అడవుల పరిరక్షణ, అభివృద్ధి కోసం ఒకే ఒక్కడు 3 దశాబ్దాలుగా పోరాటం. ఆయన చేసిన ఆ పోరాటం ఫలితం అడవి నుండి అడ్వైజర్గా ఒక సాధారణ అడవి బిడ్డ ఎదుగుదల ఎందరికో ఆదర్శం. అలాంటి అడవి తల్లికి ఆనందం కలిగించిన అంకారావుకి జేజేలు. ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు స్ఫూర్తిదాయక అంశంగా
వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.